బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ అని ఒక ఫేమస్ స్టోరీ ఉంది. ఒక కప్పని వేడి నీళ్ళలో పెడితే అది వెంటనే జంప్ చేస్తుంది. ఎందుకంటే దానికి రిఫ్లెక్సెస్ ఫాస్ట్ గా ఉంటాయి. నేను వేడి నీళ్ళలో పడ్డాను అని చెప్పి వెంటనే జంప్ చేసి బయటకు వచ్చేస్తుంది. కానీ అదే కప్పని మీరు తీసుకెళ్లి మామూలు వాటర్ లో పెట్టి స్లోగా టెంపరేచర్ పెంచితే అది స్లోగా దాని బాడీని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నా అది బయటికి రాని స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఇదే బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్. ఈ స్టోరీలో మనకి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో ఉంటాం. ఆ సిచ్యువేషన్స్ లోకి మనం వెంటనే బయటకు వచ్చాం. కానీ స్లోగా వెళ్తే మనం దానికి అలవాటు అయిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలి. ఈ రోజు మన దేశంలో ఎంతో మంది యూత్ ఎగ్జాక్ట్ గా ఇదే సిచ్యువేషన్ లో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతూ వాళ్ళకి కూడా వాళ్ళు తెలియకుండానే వాళ్ళ ఆ ఫ్రాగ్ ఎలాగైతే స్లోగా అలవాటు అయిపోయిందో దాని నీళ్ళల్లో, అలా చాలా మంది కప్పల్లాగా అయిపోయారు అన్నమాట. ఒకతను గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుదాం అని చెప్పి కూర్చుంటాడు. 1 year అవుద్ది, ఫస్ట్ అటెంప్ట్ ఇస్తాడు, రిజల్ట్ వస్తుంది, అవ్వదు. ఏమనుకుంటాడు, ఓకే ఈ ఇయర్ అవ్వలేదు కదా, నెక్స్ట్ ఇయర్ అవుతుంది, ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా ఇద్దాం అనుకుంటాడు. 2వ అటెంప్ట్ ఇస్తాడు, మిస్ అవుద్ది, కట్ ఆఫ్ 5 marks తో మిస్ అయ్యింది. జస్ట్ 5 marks కదా అని చెప్పి మళ్ళీ 3rd అటెంప్ట్ ఇస్తాడు, 3 marks తో మిస్ అయ్యింది. అర్రే ఈసారి 3 marks వచ్చింది కదా అనుకుంటాడు. మళ్ళీ ఇంకో అటెంప్ట్ ఇస్తాడు, ఈసారి 7 marks తో మిస్ అయ్యింది. నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాడు, ఈసారి 1 mark తో మిస్ అయ్యింది. వాళ్ళు ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ ని పెంచుతూ ఉంటారు. వీళ్ళకి పెరిగింది దాన్ని క్యాచ్ చేయడానికి సరిపోదు. ప్రతిసారి మనకి జరిగే ఈ మనకు పెరిగే చిన్న మార్కులు మనకు చూసి మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అని అనిపిస్తుంది. బట్ కట్ ఆఫ్ కి మన మార్క్స్ కి గ్యాప్ మాత్రం అలానే. జస్ట్ మనం ఇందాక చూసిన ఫ్రాగ్ స్టోరీలో లాగా మనం కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటాం సిచ్యువేషన్. నెక్స్ట్ అటెంప్ట్ కి అయిపోద్ది, అది మిస్ అయితే ఇంకా ఓకే కొంచెం ఎక్స్ట్రా కష్టపడితే అయిపోద్ది, ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడితే అయిపోద్ది, ఈసారి పక్కా గ్యారంటీ అనుకుంటూ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. బై నో మీన్స్ వాళ్ళని గానీ మిమ్మల్ని గానీ ప్రిపేర్ అవ్వద్దు అనేది నేను చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఇలా మన ఇండియాలో కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు, కానీ అక్కడ సెలెక్ట్ అయ్యేది లేకపోతే అక్కడ ఉన్న ఓపెనింగ్ పొజిషన్స్ అయితే చాలా తక్కువ. ఆ తక్కువ పొజిషన్స్ కోసం చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఎంగేజ్ మొత్తాన్ని దానికి పెట్టేస్తున్నారు. 20 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 35 దాకా వెళ్తున్నారు. ఇది ప్రాక్టికల్లీ అందరికీ రాదు కదా, లిమిటెడ్ ఉన్నాయి. అందరూ స్వర్గానికి వెళ్ళాలంటే అందరూ వెళ్తారు. ఏ ప్రేయర్ చేస్తానో, ఏ గుడికి వెళ్తానో, ఏ మసీద్కి వెళ్తానో అందరూ స్వర్గానికి వెళ్తారు. కానీ ఎన్ని చేసినా అందరూ అయితే గవర్నమెంట్ జాబ్స్ రాలేరు. స్టాటిస్టికల్లీ ఇంపాసిబుల్. మీకు తెలియకుండానే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోతే, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోతే, 4 ఏళ్ళు 5 ఏళ్ళు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవడం లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయడం తప్పు కాదు. కానీ మీకు ఉన్న బెస్ట్ ఇయర్స్ ఏవైతే ఉన్నాయో, మీ ప్రైమ్ టైమ్ లో ఉన్నవి, వేరే స్కిల్ నేర్చుకోకుండా జస్ట్ రాట్ నాలెడ్జ్ ని మైండ్ లో పెట్టుకుంటూ దానితోనే గడపడం అనేది అది డేంజరస్. నాకు తెలిసిన ఒక అన్న ఉన్నాడు అనమాట, మనకంటే కొంచెం పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన 2014 లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 వరకు కూడా ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాడు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోసం. పాపం అతని ఇంట్లో ఇబ్బందిగా ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో హోప్ అనమాట, ఎప్పటికైనా వస్తుంది అని. ఇతను 11 years నుంచి దానికోసమే ప్రిపేర్ అయితే ఇప్పుడు అతనికి వేరే స్కిల్స్ ఏం లేవు. బయటికి వెళ్ళి సోషల్ గా ఎలా బతకాలనే స్కిల్ కూడా లేదు. బయటకు వెళ్ళి నలుగురితో ఎలా మాట్లాడాలనే స్కిల్, లేకపోతే ఒక కంపెనీకి వెళ్ళి ఎలా మాట్లాడాలనే స్కిల్ కూడా లేదనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అయితే చేయకూడదు. మీకు ఒక బ్యాకప్ కానీ లేకపోతే వేరే స్కిల్ కానీ వేరే రూట్ కానీ ఎప్పుడు ఉండాలి. అలా లేకుండా ఇది పూర్తిగా ఎదే చేస్తానంటే, లాస్ట్ 20 years నుంచి, లాస్ట్ 10 years నుంచి ఈ గవర్నమెంట్ జాబ్స్ కి చాలా ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇంకా కామెడీ ఏంటంటే, ఇంతకు ముందు జనరేషన్స్ లో లాగా బ్లాక్ మనీ లేకపోతే డబ్బులు సంపాదించడం లేకపోతే పవర్ అది కూడా ఉండట్లేదు. గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీ వాళ్ళు కూడా నార్మల్ ఎంప్లాయీ లానే వెళ్తున్నారు. బట్ ఇండియాలో ఇంకా క్రేజ్ అయితే అది మరి ఆ ఓల్డ్ జనరేషన్ ఇంకా పేరెంట్స్ గా ఉండడం వల్ల, దాని మీద వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం వల్ల అలా దానికి క్రేజ్ ఉందేమో అనిపిస్తుంది. మీరు బాగా హార్డ్ వర్క్ చేయొచ్చు, బాగా చదవచ్చు, ఒకటి అర్థం చేసుకోవాలి, అక్కడ సిస్టమ్ అనేది అందరినీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేదు. అక్కడ అబ్జర్వ్ చేయడానికి ఆ సిస్టమ్ ని బిల్డ్ చేయలేదు. ఆ గవర్నమెంట్ జాబ్స్ అనే సిస్టమ్ ఎంతమంది వస్తే అంతమందిని తీసుకోవడానికి దాన్ని బిల్డ్ చేయలేదు. మీ 20s 30s అనేవి మీకు పీక్ ఎనర్జీ ఇయర్. ఈ టైంలో మీరు ఏమైనా నేర్చుకోవచ్చు, ఎన్ని రిస్క్స్ అయినా తీసుకోవచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, జాబ్స్ చేయొచ్చు, కొత్త పాత్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, సైడ్ హజిల్స్ ని చేయొచ్చు, రీఇన్వెంట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీ 20s లో 30s లో మీకు చాలా స్కైస్ ది లిమిట్ లా ఉంటుంది. మీరు అలాంటి ప్రైమ్ టైం ని చాలా మంది స్టూడెంట్స్ ఒక క్లోజ్డ్ రూమ్ లో పుస్తకాలు పెట్టుకొని, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని పుస్తకాలు ఇచ్చుకుంటూ టెస్టులు రాసుకుంటూ ఆ ప్రైమ్ టైం ని అలా గడిపేస్తున్నారు. సేమ్ బుక్స్, సేమ్ టెస్ట్స్, సేమ్ నోట్స్, సేమ్ లాజిక్స్, సేమ్ షార్ట్ కట్స్, సేమ్ ఆల్గోరిథం, సేమ్ లాగరిథం, సేమ్ అలానే చేసి హోపింగ్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ లైఫ్ చేంజ్ అయ్యింది, మా లైఫ్ చేంజ్ అయ్యింది, నెక్స్ట్ ఇయర్ చేంజ్ అయ్యింది అని చెప్పి ఇలానే గడుపుతుంది. దిస్ ఈస్ వెరీ డేంజరస్. మన కంట్రీ అందరికి రావు కదా,
కానీ ఎంతమంది ఎన్ని గంటల పాటు ఒక రూమ్ లో మగ్గిపోయి ప్రిపేర్ అవుతున్నారు, వేరేది ఏమి ప్యారలల్ గా లేకుండా, వేరే బ్యాకప్ ఏం లేకుండా, వేరే వెనకాల వేరే ఆధారం ఏం లేకుండా ఇలా ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఎంతమంది స్టూడెంట్స్ అని చేస్తారు. ప్రతి ఫెయిల్డ్ అటెంప్ట్ చేసిన వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది, సెల్ఫ్ డౌట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం చేయగలమా, అసలు మన లైఫ్ ఏంటి, కంపారిజన్స్ అనేవి చాలా నొప్పిని కలిగిస్తాయి. ప్రపంచం అనేది చిన్నది అయిపోతూ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఆ ఎగ్జామే మనల్ని డిఫైన్ చేస్తుంది అనుకుంటాం, బట్ కాదు. ఎగ్జామ్ అనేది మనల్ని డిఫైన్ చేయదు, అది ఎప్పటికీ చేయలేదు, ఇప్పుడు చేయదు, ఎప్పటికీ చేయదు కూడా అని మనం అలా తయారు చేసుకుంటాం మన మైండ్. స్టార్టింగ్ లో చెప్పిన ఫ్రాగ్ స్టోరీల లాగా ఫ్రాగ్ వెంటనే హీట్ లో పడితే వెంటనే వచ్చేసేది, కానీ వెంటనే రియలైజ్ అయి ఉంటే, అలానే మనం కూడా వెంటనే రియలైజ్ అయితే మనం దీని నుంచి బయటికి రావాలి. స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ప్యారలల్ బ్యాకప్స్ స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ థింక్, ఎంతమంది రాస్తున్నారు ఎగ్జామ్ అండ్ మళ్ళీ ఎగ్జామ్ కి 1 ఇయర్ గ్యాప్, మళ్ళీ అది పోస్ట్ పోన్ అవడం, ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయడం, ఎంత మెంటల్ టార్చర్. మీరు ఒకవేళ ప్రిపేర్ అయితే స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వచ్చు, స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు, ఇంటర్న్షిప్స్ లో జాయిన్ అవ్వచ్చు, ప్యారలల్ గా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు, కెరీర్ తో ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు ఎర్లీ ఇయర్స్ లో. మీ ఎంటైర్ లైఫ్ ని తీసుకెళ్లి చాలా తక్కువ ఛాన్స్ ఉన్న ఒక జాబ్ మీద, ఒక ఎగ్జామ్ మీద మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒకవేళ ఆ ఎగ్జామ్ గానీ మీకు సక్సెస్ అవ్వకపోతే మీ లైఫ్ అనేది ఆగకూడదు, అది ముందుకు వెళ్తూ ఉండాలి. మీరు ఫ్రాగ్ కాదు, మీరు కప్ప కాదు, మీరు ఒక హ్యూమన్ బీయింగ్. మీకు అంబిషన్ ఉంది, మీకు పొటెన్షియల్ ఉంది, మీకు చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక రూమ్ లో పుస్తకాలు ముందేసుకొని అలానే కూర్చొని పరిస్థితులు అవే మారిపోతాయి అని అయితే ఎప్పుడు అనుకోకండి, రియలైజ్ అవ్వండి. గవర్నమెంట్ జాబ్ చాలా గ్రేట్, కానీ ఎట్ వాట్ కాస్ట్? మీ యూత్ మొత్తాన్ని వేస్ట్ చేయకండి, మీ హ్యాపీనెస్ ని, మీ మెంటల్ హెల్త్ ని, మీ ఫ్యూచర్ ని, వీటన్నిటిని త్యాగం చేసే అంత గ్రేట్ అయితే కాదని నా ఒపీనియన్. టేక్ కంట్రోల్, మేక్ ఏ ప్లాన్, ప్రిపేర్, బట్ డోంట్ పాజ్ యువర్ లైఫ్. మీ టైం చాలా ప్రెషియస్, దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.